ప్రపంచవ్యాప్తంగా ఉన్న యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇంధన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాల్లో శుక్రవారం మీడియాతో మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఇంధన అవసరాల్లో 90% మేర ఇతర దేశాల నుండి దిగుమతుల మీద మన దేశం ఆధారపడి ఉందన్నారు. గల్ఫ్ ప్రాంతంలో గత 3 నెలలుగా కొనసాగుతున్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రధాని పిలుపు మేరకు ప్రజలు బాధ్యత కలిగిన పౌరులుగా ఇంధన వనరులను పొదుపుగా వినియోగించాలని, ప్రజా రవాణాకు మరింత అనుకూలంగా అదనంగా మరిన్ని ఆర్టీసీ సర్వీసులు ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. యుద్ధ వాతావరణ పరిస్థితుల్లో పెరిగిన పెట్రోల్, డీజిల్ ఛార్జీలను ఇప్పటి వరకు ప్రజలకు భారం లేకుండా ఆయిల్ కంపెనీలే భరించాయని, తప్పనిసరి పరిస్థితుల్లో పెట్రోల్పై ₹3, డీజిల్పై ₹3 పెంచారన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కి ఎటువంటి కొరత లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురి కావద్దన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించుకుని సమస్య పెద్దది కాకుండా అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులతో ఇదే అంశంపై విస్తృతంగా చర్చించారని, పెరిగిన ఆయిల్ ధరల ప్రభావం వివిధ రంగాలపై పడి ప్రజలకు భారం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి 50% బకాయిలను చెల్లించిందని, మిగిలిన బకాయిల్ని ఈ నెలాఖరులోగా చెల్లించడం జరుగుతుందని మంత్రి మనోహర్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పసుమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జుత్తుగ నాగరాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర వడ్డీల కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంధన ధరలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ సంక్షోభం, గల్ఫ్ ప్రాంతంలో ఏ విధంగా యుద్ధ వాతావరణం దాదాపు 3 నెలల నుంచి కొనసాగుతున్నా కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ పెరిగిన ఇంధన ధరల్ని వాళ్ళు బేర్ చేసుకుంటూ ప్రజలపైన ఈ కష్టం పడకూడదనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ప్రజలపైన ఈ భారం మోపితే అనేక రంగాలపైన కూడా ప్రభావం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి మోటార్ స్పిరిట్ పెట్రోల్ అంటాం, అది కూడా ₹3 ఈరోజు ఉదయం నుంచి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనుక్షణం దీనిపైన మేము సమీక్షిస్తూ రాష్ట్రంలో ఎక్కడ కూడా కొరత లేకుండా, ప్యానిక్ బయింగ్ లేకుండా, ప్రజలు అనవసరంగా సోషల్ మీడియాలో ఆ వార్తలు చూసి ప్రత్యేకంగా దూర ప్రాంతాల్లో ఈ సమస్య రాకుండా ఉండడానికి కోసం ప్రతిరోజు మేము ఈ 3 కంపెనీస్ తోటి కూడా సమీక్షించుకుంటూ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రజలందరికీ మనవి ఏంటంటే, ఈ సందర్భంగా నిన్న క్యాబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించాం. ప్రజలు ఈ ఇంధన ధరలు పెరిగిన సందర్భంగా ఈ సమస్య మన కోసమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. రాబోయే రోజుల్లో దీనికి ప్రత్యేకంగా ఒక బాధ్యత కలిగిన పౌరులుగా ప్రతి ఒక్కరూ కొంచెం పొదుపు చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ప్రభుత్వ కార్యాలయాల్లో, కేంద్ర వాళ్ళకి ప్రతిరోజు వెళ్ళే పనుల్లో కూడా ఎక్కడ కూడా సమస్య లేవనెత్తకుండా అదనంగా సౌకర్యాలు కల్పించడానికి కోసం ఏపీఎస్ఆర్టీసీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక సెకండ్. ఓకే, రాష్ట్రంలో ప్రస్తుతం రబీలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి ఇక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పౌరులకు కూడా పౌర సరఫరా శాఖ నుంచి మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి పెరుగుదల వలన ఎక్కువ నష్టం జరగకుండా చూసుకోవడానికి ధరలపైన ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు సమగ్ర నివేదిక ప్రతిరోజు కూడా మేము తెప్పించుకుంటా ఉన్నాం. ఎథనాల్ బ్లెండింగ్ ఎక్కువ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా మేరకు రాష్ట్రంలో కూడా
ఇటువంటి పరిశ్రమలు ప్రోత్సహించాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాటిని ఫాస్ట్ ట్రాక్లో తీసుకొచ్చి ఎథనాల్ బ్లెండింగ్ ద్వారా కనీసం 30% వరకు మనం ఈ పెట్రోల్ పైన ఆధారం తగ్గించే విధంగా మనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో దీని ద్వారా మనందరం నేర్చుకోవాల్సింది ఈ రోజుకి 90% వరకు మనం ఇతర దేశాలపైన ఆధారపడి ఉన్నాం. అటువంటి సరుకుల్ని మనం తక్కువ వినియోగంలో తీసుకురావడానికి కోసం ఖచ్చితంగా మన ప్రొడక్షన్ పెంచుకోవడానికి అన్ని విధాలుగా కూడా మన పౌరులకి ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ మరొకసారి నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి అనవసరంగా ప్యానిక్ బయింగ్ కానివ్వండి, ఎవరైనా ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్లో పాల్గొన్నా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను గమనించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం బాధ్యత కలిగిన పౌరులుగా కొన్ని చర్యలు తీసుకుని మనలో మనం అటువంటివి పాటిస్తే తప్పకుండా ఈ సమస్య పెద్దగా కాకుండా మనం చూసుకోవచ్చు అనే నమ్మకంతో మేము అందరినీ కూడా అపీల్ చేస్తున్నాను.